జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. టెక్నాలజీ విషయంలో భారత్ సాధిస్తున్నటువంటి అభివృద్ధి విషయంలో ఒక కీలకమైన ఒక ముఖ్యమైనటువంటి సమాచారం తీసుకొచ్చిన న్యూస్ మాత్రం చాలా బాగుండదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా వీడియో అంతా జాగ్రత్తగా వినాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినంగా వేడుకుంటా ఉన్నా. ముందుగా మన దేశం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని విషయాలపైన మనకు అవగాహన రావాల్సిన అవసరం ఉండదన్నమాట. అంతకంటే ముందుగా మనకు స్టార్టప్స్ అంటే ఏంటో తెలియాల్సి ఉండాలి. స్టార్టప్స్ అంటే మన తెలుగులో అంకుర సంస్థలు అని అంటారనమాట. అంటే టెక్నాలజీను కొత్త రకంగా అభివృద్ధి చేయడమే ఈ స్టార్టప్స్ చేసే పని. అంటే ఒక టెక్నాలజీను మన సృజనాత్మకతను ఉపయోగించి అద్భుతంగా తీర్చిదిద్దే సంస్థలనే మన స్టార్టప్స్ అంటాం. మొన్న ఇజ్రాయెల్ ఎక్కడో లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా తీవ్రవాదులు ఉపయోగిస్తున్నటువంటి ఈ పేజర్లు ఉంటాయని చెప్పిన చెన్నై నేను ఈ బ్యాటరీ అంత ఉండేటి వాటిని ఈ వాకీ టాకీలను యాడనో 100 కిలోమీటర్ దూరంలో కూర్చొని ఆ నుంచే పేల్చేసింది. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్లను ల్యాప్టాప్లకు సంబంధించి ఈ పెగాసిస్ అనే అత్యుత్తమైన సాఫ్ట్వేర్ను ఇజ్రాయెల్ తయారు చేసింది. ఇవి మాత్రమే కాకుండా డయూము, స్మార్ట్ వెబ్, కిసింజర్ లాంటి అనేక సాఫ్ట్వేర్లను ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. అందుకు కారణం ఏంటంటే ఈ స్టార్టప్స్. ఈ స్టార్టప్స్లో అనేక రకాల స్టార్టప్స్ ఉంటాయి. అవి ఒకటి డిఫెన్స్ స్టార్టప్స్, బిజినెస్ స్టార్టప్స్, లైఫ్ టైమ్ స్టార్టప్స్, ఈ కామర్స్ స్టార్టప్స్, ఫిన్టెక్ స్టార్టప్స్, ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఈ స్టార్టప్స్ ఉంటాయి. వీటిలో కీలకమైనటువంటివి డిఫెన్స్ స్టార్టప్స్. ఈ డిఫెన్స్ స్టార్టప్స్ ద్వారానే ఇజ్రాయెల్ అనేక రకాలైనటువంటి టెక్నాలజీను, కొత్త తరం ఆయుధాలను తయారు చేయగలుగుతుంది. అర్థమవుతుంది కదా మీకు. అందుకే మోడీ ప్రభుత్వం వచ్చి రాగానే ఈ స్టార్టప్స్కు పెద్దపీట వేసినారు. ముఖ్యంగా ఈ డిఫెన్స్ స్టార్టప్స్కు పెద్ద ఎత్తున ఈ ప్రోత్సాహకాలు, రాయితీలను కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే మన దేశంలో డిఫెన్స్ స్టార్టప్స్ వేగంగా పుట్టుకొస్తున్నాయి. 2014 ముందు, అంటే ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకముందు వరకు మన దేశంలో ఒక్క డిఫెన్స్ స్టార్టప్ కూడా లేదుయా. అర్థమవుతుందా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ, దాని కుటుంబం, వాళ్ళంతా కలిసి ఇక్కడ ఎంపీ కట్టలు కట్టారు. అర్థమవుతుంది కదా. కానీ గత 5 సంవత్సరాల్లో మన దేశంలో ఎన్ని డిఫెన్స్ స్టార్టప్లు ప్రారంభమైనాయో తెలుసా మీకు? వింటే ఆశ్చర్యపోతారు. మన దేశంలో ఏకంగా 1000 డిఫెన్స్ స్టార్టప్లు ప్రారంభమైనాయి. అది కూడా ఎప్పుడు? ఈ 5 ఏళ్ల కాలంలో. ఇక ఈ స్టార్టప్లకు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఈ స్టార్టప్లకు కావాల్సినటువంటి నిధులను, అలాగే టెక్నాలజీలను భారత ప్రభుత్వం అందిస్తుంది. దీని ద్వారా మరొక 4-5 సంవత్సరాల్లో మనం కూడా అత్యుత్తమమైనటువంటి టెక్నాలజీను మన దేశంలోనే అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక అభివృద్ధి చెందినటువంటి అన్ని దేశాల్లో ఉన్నట్టే మన దేశంలో కూడా డిఫెన్స్ ఇంజనీర్లు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. దీంతో ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే మన డిఫెన్స్ ఇంజనీర్లను, ఎక్స్పర్ట్స్ను మన దేశంలోనే ఈ డిఫెన్స్ స్టార్టప్స్కు లింక్ చేస్తుంది. తద్వారా వీళ్ళు తమ అనుభవాన్ని ఈ స్టార్టప్ల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ స్టార్టప్లను ప్రారంభించే యువతకు మరింత వేగంగా ఈ టెక్నాలజీ అభివృద్ధి చేసే వెసులుబాటు అయితే కలుగుతుందన్నమాట. చూడండి ఎంత గొప్ప విషయమో. ఉదాహరణకు మన దేశంలో న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ ఒకటి ఉండాలి. ఈ స్టార్టప్లో యువత మాత్రమే కాకుండా మన డిఫెన్స్ ఇంజనీర్లు కూడా పనిచేస్తూ ఉంటారు. దీంతో ఇప్పుడు ఈ న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ సంస్థ స్వదేశంగానే స్వార్మింగ్ టెక్నాలజీను అభివృద్ధి చేస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి హై డెన్సిటీ స్వామ్ సొల్యూషన్ అనమాట. అంతేకాకుండా ఈ స్టార్టప్ ఇప్పుడు స్వదేశంగానే ఈ రోబోటిక్ స్వామ్స్, డ్రాప్డ్ బాంబ్స్ను తయారు చేస్తుంది. ఒకవేళ మనం ఇవే సాఫ్ట్వేర్ను, ఆయుధాలను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయాలంటే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం అయితే ఖర్చు అయిపోతుంది. కానీ వీటిని స్టార్టప్స్ ద్వారా మన దేశంలోనే తయారు చేయడం మూలంగా మనకు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ లభిస్తుంది. మన దేశ పౌరులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది. అందుకే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ డిఫెన్స్ స్టార్టప్స్ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినారు. వీటిపైన వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ఏంటంటే ఇప్పటికే మన దేశంలో ఏకంగా 1000 డిఫెన్స్ స్టార్టప్స్ ప్రారంభమైనాయి. ఫలితంగా వచ్చే 4-5 సంవత్సరాల తర్వాత నుండి మనం టెక్నాలజీ కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు. మోడీ గారు ఏం చేయడం లేదని చెప్పేసి వాగే వాళ్ళందరికీ కూడా ఇలాంటి విషయాలు ఏమీ తెలియదు. తెలిసినా కూడా ఇలాంటి విషయాలు చెప్పినా కూడా అర్థం కావు. ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి గొప్ప విషయాలను చెప్పుకోవడం ఎందుకులే, ఈ మాట నేను చెప్పకూడదు, చెప్పాలి ఆ స్వామి
కార్యకర్తలు కానించి, నాయకులు కానించి, పార్టీ కానించి, పార్టీ సోషల్ మీడియా కానించి, జాతీయవాదులందరూ కూడా భారతీయులు అని చెప్పుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి న్యూస్ గురించి చెప్పాలా, చెప్పుకోవాలా, ప్రతి ఒక్కరు వినాలా, ఇన్ని దీంట్లో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకోగలగాల. అప్పుడు మన దేశం ఎంతగా అభివృద్ధి చెందుతుంది, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారనేది అర్థమవుతుంది. అట్ట కాకుండా ఊరికనే కూర్చొని కొంతమంది ఉంటారు, కనీసం పళ్ళు అన్నా దోవుతారో తామరో తెలియదు. మోడీ ఏం చేస్తాడు, మోడీ ఏం చేస్తాడు, మోడీ ఏం చేస్తాడు కాదు నాయన, నీ ఇంట్లో కూర్చొని అన్నం కూర కూడా ఆయనే చేసి పెట్టాలనా? మోడీ ఏం చేస్తాడు, ఏం చేస్తాడంటే ఏం మనుషులు ఉన్నారా స్వామి. చూడండి మోడీ గారు ఏం చేస్తారో. ఖచ్చితంగా మోడీ గారి పాలనలో మనమందరం సపోర్ట్ చేస్తే భారతదేశం ఖచ్చితంగా ఈ ప్రపంచంలో విశ్వగురుగా నిలుస్తుంది. ఆ నమ్మకం నాకు ఉన్నది. ఆ నమ్మకం మీకు ఉండదో లేదో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. అదేవిధంగా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. తప్పనిసరిగా ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని షేర్ చేయండి. ఇదేంటంటే నేను ఇంకో మాట చెప్తా, ఎంటర్టైన్మెంట్ అయితే ఏమైనా నోరు తెరుచుకొని చూస్తారట, కానీ ఇలాంటి విలువైన సమాచారాన్ని ఓరి స్వామి చూడండి రా నాయన అంటే ఎంతమంది చూస్తారు ఏంది? ఇలాంటి విషయాలే కదా మనం అందరం తెలుసుకోవాల్సింది. ఇది మన దేశానికి సంబంధించిన విషయం, మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. కాబట్టి ఇలాంటి న్యూస్ ఖచ్చితంగా చూడాలా, 10 మందికి షేర్ చేయాలా, వాళ్ళ దగ్గర చూపించాలా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన న్యూస్ అఖండ జాతీయవాద ఛానల్కు మేము ఉన్నామని చెప్పి అండగా నిలవండి. ప్లీజ్. జై శ్రీరామ్.